హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది బయట గౌతమ్ ఒక ప్లాన్ ప్రకారం నిఖిల్ని టార్గెట్ చేయాలని లోపలికి వచ్చి నిఖిల్ని ఇలా చేస్తున్నాడు అని ఒక వాదన వస్తుంది కదా. సో గేమ్ షో చూస్తున్న బీయింగ్ రివ్యూయర్ గా కొన్ని పాయింట్లు చెప్తానండి. అసలు ఎవరిని టార్గెట్ చేశారు, గేమ్ బిగిన్ అయినప్పటి నుంచి ఇంటా బయట రెండు మాట్లాడుకుందాం, ఓకేనా? ఎవరిని టార్గెట్ చేశారో మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఇప్పటికిప్పుడు నచ్చకపోయినా ఓన్లీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాను. సో ఎండ్ దాకా చూసి లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ గౌతమ్ అనే పర్సన్ ఇంట్లోకి రాగానే ఫస్ట్ గొడవ ఎవరితో అయింది? అశ్వత్థామ విషయంలో నీకు అవినాష్తో అయింది, రోహిణితో గొడవలేని, నన్ను అలా చేయొద్దు, నేను చాలా ట్రిగ్గర్ అయ్యాను, చాలా బుల్లింగ్ అది ఇది అన్నాం. అప్పుడు మనం దాన్ని గౌతమ్కి నెగిటివ్ గానే చెప్పాను. నేను అట్లా అనకూడదు, అసలు దానికి అవసరం లేదు, చిన్న ఏమన్నా జరుగుతుంటే ఇటువంటి విషయాలు ఆయన కొంచెం మార్చుకుంటే బెటర్ అని. ఆ పంచి కట్టేది కానీ ముందు నేనే చాలాసార్లు చెప్పాను. ఇంకొకటి ఏంటంటే గౌతమ్లో నచ్చని పాయింట్ కూడా నేను కొన్ని చెప్పాను. అంతెందుకు, నిన్న కూడా నాకు ఒక పాయింట్ నచ్చలా, అది చెప్పి వీడియో స్టార్ట్ చేస్తా. ఇప్పుడు సీతాఫలాలు తిన్నాడండి, దానివల్ల ఇష్యూ అయింది. అంత జరిగాక కూడా ప్రేరణ కప్ కేకులు చేసుకొచ్చినప్పుడు అసలు తింటం ఎందుకు అంట. నేనైతే ఆయన వాట ఆయన తింటే పోద్ది, అందరితో కలిపి తిన్నాడు ఆయన. సో ఇటువంటి జరుగుతున్నప్పుడు వాటిని కొంచెం కంట్రోలింగ్గా ఉంటే బెటర్ ఏమో. అక్కడ ఇష్యూ కాలేదు కాబట్టి ఓకే, ఇష్యూ అయితే మళ్ళా సో ఇష్యూ అంటే నేను చెప్తున్నా, ఇటువంటి చిన్న తప్పితే, సో గేమ్ పరంగా మాట్లాడటం ఒక్కోసారి తెలియకపోవడం తప్పితే మిగిలిన వాటిల్లో గౌతమ్ ఎవరికి ఏం చేశాడు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ బయట ప్లాన్ చేసుకుని వచ్చే పని అయితే ఆయన రాగానే ఆయన లోపలికి రాగానే గౌతమ్ ఒక డంపెలో, గౌతమ్ అసలు ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు, గౌతమ్ ఇలా ఉంటాడు నాకు పర్సనల్ గా తెలుసు అని వైల్డ్ కార్డ్స్ రాగానే పైన నైట్ అందరినీ కూర్చోబెట్టి చెప్పింది ఎవరు? నిఖిల్. రాగానే నిఖిల్ ఏమన్నా వేసాడు, ఆయన నామినేషన్ వేసాడా? వేయలేదుగా. నిఖిల్తో అనివార్యంగా ఫిజికల్ టాస్క్ లో గొడవలు అయినందుకు వేసాడు, ఓకేనా? దాని తర్వాత బయట గురించి కూడా మాట్లాడు. నిఖిల్ అనే పర్సన్ నాకు తెలిసినంత వరకు, అందుకే యాజ్ పర్ మై నాలెడ్జ్ అంటున్నా, ఓకేనా? సో ప్రియాంక జైన్ గౌతమ్ ఒక సీజన్ లో కలిసి వర్క్ చేశారు కాబట్టి లాస్ట్ సీజన్ లో త్రూ ప్రియాంక నిఖిల్ ఫ్రెండ్ అయ్యాడు అని అంటారు బయట సోషల్ మీడియాలో. సో సరే, ఎట్లయినా ఫ్రెండ్ ద్వారా ఫ్రెండ్స్ అవుతా ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో సో ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక ఒక్కొక్కరికి సపోర్టింగ్ గా వచ్చారు, ఓకేనా? ఒక్కొక్కరికి సపోర్టింగ్ వచ్చినప్పుడు ఒక వీక్ లో, ఓకే, దట్టు స్టార్టింగ్ వీక్స్ లో గౌతమ్ అంత లేదు, ఆయన ఎలిమినేషన్ అయ్యి వచ్చిన పర్సన్ కదా. ఈ సీజన్ లో కూడా ఒక వీక్ లో ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరున్నా గౌతమ్ కి సపోర్ట్ చేసి పంపింది ప్రియాంక జైన్. ఎవరికి సపోర్ట్ చేసిందండి? ప్రేరణకి ఓట్స్ చేయండి అంది. అంటే మీకు తెలియాలి కొన్ని, అంటే జస్ట్ లైక్ దట్ ఓవర్కి అలా అంటాం కాదు, విత్ ప్రూఫ్స్ మాట్లాడుకుందాం, విత్ లాజికల్ ప్రూఫ్స్, విత్ జరిగిన ప్రూఫ్స్, విత్ గేమ్ లో జరిగిన ప్రూఫ్స్. సో అక్కడ ఏమైనా సపోర్ట్ దక్కింది ఆయనకి? అఫ్ కోర్స్ ఈ సీజన్ గెలిస్తేనో, ఈ సీజన్ రన్నర్ అయితేనో మళ్ళా వచ్చి అన్నయ్య కన్నయ్య ఈజీ అవుతాయి, ఇవన్నీ వాళ్ళ మధ్య అవుతాయి, దట్స్ ఫైన్. బట్ కష్టాల్లో ఉన్నప్పుడు కదా ఒక మనిషి ఏ రకంగా బయటికి సాయం చేశాడు అన్నది. ఇప్పుడు హరితేజ అనే పర్సన్ అక్క అని ప్రేరణ అంటున్నా, హరితేజకి ఎందుకు చేస్తాడు? రీజన్ చెప్తాడు. సో నాకు రిలేషన్స్ కంటే నాకు అవసరం వచ్చినప్పుడు నీకు చేస్తా హెల్ప్, కానీ నేను బాధలో ఉన్నప్పుడు, నేను లోన్లీగా ఉన్నప్పుడు, కంప్లీట్ నా గ్రాఫ్ డౌన్ అయిపోయినప్పుడు నన్ను ఓదార్చింది హరితేజ అని చెప్తాడు, ఓకేనా? హరితేజ ఆమెకి ఏం చేసింది? హరితేజ కూడా ఆయన గురించి బ్యాక్ బిచ్చింగ్ గా చేస్తుంది నెగిటివ్ గా. ఇక్కడ ఒక్కొక్కటి పాయింట్ వైజ్ మాట్లాడదాం సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. సో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకని హైలైట్ బుల్లెట్ పాయింట్స్ రాసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఫస్ట్ నిఖిల్ వచ్చి బ్యాక్ బిట్ చేశాడు కదా గౌతమ్ గురించి ఫ్రెండ్స్. ఆ తర్వాత నిఖిల్ ఫిజికల్ టాస్క్ లో టార్గెట్ చేసింది ఎవరిని? గౌతమ్నేగా. గౌతమ్ కూడా టార్గెట్ చేశాడు. సరే, టార్గెట్ కాకపోయినా ఆటలో తగిలింది అనుకున్నాం, ఆటలో తగిలింది, ఏనా తగిలింది, మాట అనుకున్నారు, అంతేగాని గేమ్ కు ముందు వచ్చి రంగానే నిఖిల్ ని టార్గెట్ చేయలేదుగా. ఆ తర్వాత సో ఇక్కడ నిఖిల్ యష్మిని ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా గౌతమ్ మీదకి? క్లియర్ గా చూడండి ఆ టాస్క్ లో. అరే నాకు మీరు గెలిచి ముందుకెళ్లాలని ఉంది, నా మెయిన్ మోటో గౌతమ్ని తీసేయటం ఓల్డ్ ఎపిసోడ్లు ఉంటాయి చూడండి. జస్ట్ నేనేం చెప్పడం కాదు, ఓల్డ్ ఎపిసోడ్లు ఉంటాయి చూడండి. రెడ్ టీమ్ లో నా టార్గెట్ గౌతమ్ తీసేస్తే మీరు నెక్స్ట్ ముందుకు వెళ్ళంటారా? విచిత్రం ఏంటంటే రెడ్ టీమ్ లో ముగ్గురు ఆడుతుంటారు, బట్ ఆయన గౌతమ్నే తీసేయాలి అని చెప్తా వాళ్ళిద్దరు మాత్రం పులుల్లాగా ఆడారు లాస్ట్ టాస్క్ లో, సో ప్రభావతి టాస్క్ లో అన్నట్టు చెప్తుంటాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎవరిని టార్గెట్ చేశారు? నిఖిల్ క్లియర్ గా టార్గెట్ చేసినట్టేగా గౌతమ్ని, ఓకేనా? ఆ తర్వాత చూద్దాం కొన్ని పాయింట్లు. అక్కడ యష్మిని ప్రేరణని ఇన్ఫ్లుయెన్స్ చేశాడుగా, ఎందుకని? టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ కంటెండర్షిప్ నుంచి తీసేయటానికి. ఆ తర్వాత
ఈవెన్ ఆ సిచ్యువేషన్ లో కూడా ఇంతకంటే గ్రూప్ గేమ్ ఇంకోటి కనపడదు. ఆ సిచ్యువేషన్ లో కూడా ఈయన కోప్పడింది ప్రేరణ యష్మిని లాగినందుకు. ప్రేరణ యష్మిని సపోర్ట్ వచ్చింది నిఖిల్కి. నువ్వు ఎలా అంటావు, అసలు అసలు గేమ్ అంతా పోయింది నీ వల్ల అంటారు చివరికి. సో అక్కడ ఏమో ఎఫ్వర్డ్ యూజ్ చేసింది, ఆయన ఏదో అన్నాడు, ఇవన్నీ ఏం లేదు. మళ్ళీ ఒకరికొకరు నామినేషన్ వేసుకోవాలి. సో ఇక్కడ ప్రేరణ టార్గెట్ గౌతమ్ అయ్యాడు, యష్మి నువ్వు అసలు మేము చెప్పినట్టు ఆడలేదని యష్మి టార్గెట్ గౌతమ్ అయ్యాడు. ఆ ఎంటైర్ ఆ రెడ్ టీమ్ సినారీలో వాళ్ళు చెప్పినట్టు అన్నాడు ఆయన. ఎవరెవరిని టార్గెట్ చేసినట్టండి? ప్రేరణ గౌతమని చేసిందా, గౌతమ్ ప్రేరణని చేశాడా? యష్మి గౌతమని చేసిందా, గౌతమ్ యష్మి చేశాడా? నిఖిల్ గౌతమని చేశాడా, గౌతమ్ నిఖిల్ చేశాడా? చూడండి సీక్వెన్స్ ఇంకా ఉన్నాయి చాలా పాయింట్లు. ఓకేనా? ఆ తర్వాత ఈ లవ్ ట్రాక్ అనే దాంట్లో ఈయన అన్నెసరీగా పోయి నా క్రష్ విష్ అన్నాడు కదా. సో అది కొంచెం బ్యాడే పోయింది ఆయనకి. సరే బ్యాడ్ పోతే పోయింది. ఆయన క్రష్ అన్నా కానీ ఏమో గమ్ముకుందా? సో ఈయన ముందేమో నాకు ఇంకా అటువంటి ప్లాన్స్ ఏం లేవు చెప్తానంది. అటుపక్కేమో ఉంటే ఇంకా ఎపిసోడ్ వీడియోస్ కూడా ఉంటాయి. రే గౌతమ హ్యాక్ అన్నట్టు అంటుంది. సో మనిషిని ఏ రకంగా తగ్గించోటం అది. సో ఎవరు ఈ గేమ్ ఆడింది, ఈ గేమ్లో అవన్నీ ఎటో పోయి ఈయన అక్క అన్న పాయింట్ మాత్రం మళ్ళీ దాన్ని కూడా టార్గెట్ చేసి ఒక్కసారి నో అంటే నో, ఎక్కడైంది ఒకసారి నో అంటే నో అని, అక్క విషయంలో నో అంటే నో అంది. దానికి ముందు ఆయనకు జరిగినాయి ఏంటి? ఆయన ఒక బఫూన్ లాగా చేసి సో ఈ ట్రయాంగిల్లో ఏవి ఇచ్చి బీపై వాళ్ళు ఎన్ని చేసి చేద్దాం అనుకుని ఆయన గేమ్ తగ్గించడానికి చూసింది ఎవరు? మీరు కదా. సో దాంట్లో ఆయన మిమ్మల్ని టార్గెట్ చేశాడు, మిమ్మల్ని ఆయన టార్గెట్ చేశాడా? ఓకే, మాట్లాడుకుందాం ఇంకా. ఆ తర్వాత ఇక్కడ పృథ్వీ కూడా అవసరం వచ్చినప్పుడల్లా నామినేషన్స్లో కానీ నా నామినేషన్ జీరా, నా నామినేషన్ జీ. సో నువ్వు జీకి వేస్తున్నావా, నేను జీకి వేస్తున్నాను ఆల్రెడీ, నువ్వు ఇంకొకరికి. ఆ తర్వాత ప్రేరణ నబీల్తో చేసేటప్పుడు అరే ఈ వీక్ నా నామినేషన్ జీ అండ్ జీరా, గంగ వెళ్ళిపోయింది గౌతమ్. ఎవరిని టార్గెట్ అంటే చూడండి. ఇక్కడ ఏ ఒక్క సిచ్యువేషన్ అన్నా మనం మాట్లాడుకోవటం కాదుగా, షో నడిచిందిగా. ఏ ఒక్క సిచ్యువేషన్ అన్నా వీళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేశాడా? గేమ్ని మినహాయిస్తే ఈసారి ప్రేరణని వేయాలరా, నేను ఈసారి నిఖిల్ని వేయాలరా, ఈసారి పృథ్వీని వేయాలరా, ఈసారి వాళ్ళని వేయాలరా. విచిత్రం ఏంటంటే నామినేషన్ ఎవరికి వేస్తానని చెప్పకపోవడం కూడా తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. నబీల్ అడిగినప్పుడు నామినేషన్ చెప్పడేనా? నేను ఎందుకు చెప్పాలి, ఎవరికో ఒకరికి వేసేస్తాను అంటాడు. దట్స్ ఈజ్ ఇండివిజువాలిటీ కదా. సో అది ఇంకా ప్రేజ్ చేయాలి కదా. ఆయన గేమ్ పరంగా ఆడుతున్నాడు. సో ఒక గ్రూప్ను పెట్టుకొని అలా ఆడటం లేదు కదా. సో ఇక్కడ చూడండి, గౌతమ్ నామినేషన్లో ఉండాలి, గౌతమ్ వెళ్ళిపోవాలి. గౌతమ్ అవకాశం వచ్చిన ప్రతిసారి హెల్ప్ కూడా చేశాడు. సో చూడండి, ప్రేరణకి ఒక మాట ఇస్తాడు. సో ప్రస్తుతానికి నేను హరితేజకి చేస్తాను, నాకు సమయం వచ్చినప్పుడు నీకు చేస్తాను అంటాడు. ప్రేరణకి నబీల్ తర్వాత ప్రేరణకి హెల్ప్ చేస్తాడు. ఓకేనా? సో వెంటనే ఏం చేసింది ప్రేరణ, ఇతన్ని ఫస్టే అసలు కొంచెం గ్యాప్ కూడా లేదు, ఫస్టే ఒక 5గురిని ఫస్ట్ కాదు లాస్ట్లో పెడుతుంది. లాస్ట్ 4వ ఓడు కానీ 5వ ఓడు కానీ పెడితే ఒక 5గురిని ఇమ్యూనిటీ ఆ గేమ్ గురించి తీసేయాలి అన్నప్పుడు ఏడనే పెడుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఎవరిని టార్గెట్ చేశారు? టార్గెట్ చేసే ముందే ప్రేరణకి ఎందుకు హెల్ప్ చేస్తాడు ఆయన? నబీల్ తర్వాత రోహిణికి చేయొచ్చుగా. అంటే ఇక్కడ చూడండి, ఆయన నబీల్కి హెల్ప్ చేశాడు, రోహిణికి ఎంతో కొంత హెల్ప్ చేశాడు. అంటే బాగున్నాడు. రోహిణికి హెల్ప్ అంటే చేయలేదు కానీ ప్రేరణకి హెల్ప్ చేశాడు. ఈవెన్ హరితేజకి షీల్డ్ ఇచ్చి హెల్ప్ చేశాడు. సో ఎస్పీ కోసం గేమ్లో ఆయన ఇవ్వాల్సినంత ఆయన ఆడాడు. ఓకేనా? ఇంక ఎవరికి ఏం చేయింది? వీళ్ళందరూ ఎవరికి ఏం చేశారు? నిజంగా టార్గెట్ అయితే ఓకే, గ్రూప్ గేమ్లో ఆయన గేమ్ కాబట్టి ఆడాడు అనుకుందాం. అబ్బా, ఇప్పుడు విష్ణుప్రియ అవటానికి ఏనేగా పోయి తెచ్చింది. అది విష్ణుప్రియకి హెల్ప్ కాదు, ఆయన ఆడాడు అనుకుందాం. సో ఆయనకి ఆడాడినా విష్ణుప్రియ చీప్ అయిందిగా. సో మామూలుగా హౌస్లో ఎలా జరుగుతున్నాయి, ఒకరి వల్ల ఒకరికి చీప్ అయితే హౌస్లో టాక్స్ ఎలా ఉన్నాయి? నా వల్ల నీకు అయింది కదా, నా వల్ల నీకు ఇది, నెక్స్ట్ నీ వల్ల నాకేంది టాక్స్ నడుస్తున్నాయా లేదా? ఏ రోజైనా విష్ణుప్రియ నాకు ఇది చెయ్యి, నేను మీకు చీప్ అయ్యావు కదా, నిఖిల్ నాకు హెల్ప్ చేయి, ప్రేరణ నన్ను సేవ్ చేయి, నన్ను ఇది చేయి, ఎప్పుడు అడగల. ఒక్కసారి నబీల్ ఏమన్నాడు? నీకు ఛాన్స్ వస్తే నాకు ఆడే అవకాశమి అన్నాడు. ఓకేనా? నాకు ఆడే అవకాశమి, నీకు ఛాన్స్ వస్తే అంటే అప్పుడు కూడా నబీల్ ఏమంటాడు? లేదు నేను ముందు ఆల్రెడీ డీల్ సెట్ అయిపోయింది యష్మితో అండ్ ఇంకొకరితో టేస్టీ తేజతో ఎవరితోనో, నేను తర్వాత కంటెండర్ అయ్యాక నీకు ఛాన్స్ ఇస్తా అంటాడు. బట్ లక్కీలీ మాట అడుగుతాడు కానీ గౌతము ఆ ఛాన్స్ ఇచ్చే పొజిషన్ కూడా గౌతమ్కే ఇస్తాడు. ఎందుకంటే అక్కడ పోయి ఒక టక్కన బదరభోగంగానే వెంటనే రౌండ్ చేంజ్ చేస్తాడు. గుర్తుందా మీకు? గంట తీసుకొని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు తన అపోనెంట్గా నబీల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ ఎవరు నిజంగా నబీల్ని టార్గెట్ చేసేప్పుడు నబీల్కి ఎందుకు అంటాడు? అరే నేనే నబీల్ని అడిగాను, సో ఇప్పుడు నబీల్ చేద్దాం. నా తర్వాత సోలోగా గేమ్ ఆడుతున్న నబీల్ గురించి అంత మంచిగా ఎందుకు చెప్తాడు? సో నబీల్ ఏమన్నా మంచిగా చెప్పాడు ఆయన గురించి? అంటే సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి, అంటే నేను వీళ్ళ నలుగురు గురించే మాట్లాడలేదండి. ఓకేనా? సో ఇంకా
హరితేజకి సపోర్ట్ చేశాడు, తర్వాత విష్ణుకి చీఫ్ అవటంలో సపోర్ట్ చేశాడు, ఆ తర్వాత నబీల్కి సపోర్ట్ చేశాడు. సో అవినాష్ రోహిణితో గుడ్డుగా ఉంటాడు, వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం లేకపోయినా వాళ్ళతో చాలా గుడ్గా ఉంటాడు యాక్చువల్గా. సో వీళ్ళు చేస్తుంది ఏంది, అవినాష్ అండ్ రోహిణి బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు వీళ్ళ గురించి తెలిసిందేగా. ప్రేరణ ఒక పాయింట్ చెప్తే ఎస్ కరెక్టే గౌతమ్ అటంటోడే అన్నట్టు అంటారు, మాట కలుపుతారు. సో అవినాష్ వచ్చి ఈ వీక్ నా నామినేషన్ గౌతమ్ అంటాడు, నబీల్ వచ్చి ఈ వీక్ నా నామినేషన్ గౌతమ్ అంటాడు, నిఖిల్ వచ్చి టార్గెట్ పాలిటిక్స్ చేస్తాడు, ప్రేరణ వచ్చి ఏమైనా టార్గెట్ చేస్తాయి, ఎస్పీ వచ్చి ఏమైనా టార్గెట్ చేస్తాయి. ఇంకా వెళ్ళలేదా, అరే ఇంకా ఉన్నాడు గౌతమ్, అరే ఈ వీక్ వెళ్తాడు అనుకున్నారా అంటే ఏంటి అంటే క్లియర్గా గ్రూప్ గేమ్. ఇప్పుడు ఓవరాల్గా జరిగింది ఏంది, నామినేషన్లో కానీ మాట్లాడుకోవద్దు, గ్రూప్ గేమ్ ఆడొద్దు అన్నప్పుడు ఇతను ఒక్కడే ఎందుకు కనిపిస్తున్నాడు విడిగా, మిగిలిన ఎందుకు ఎవ్వరు కనిపించడం లేదు, ఎందుకంటే ఇతను గ్రూప్ గేమ్ ఆడలా. అటు ఆ బ్యాచ్తో లేడు, ఇటు ఈ బ్యాచ్తో లేడు. ఇటు కంప్లీట్గా ఈ బ్యాచ్తోనే ఉంటే నీకు అక్కడ ప్రేరణకు సపోర్ట్ చేయడానికి ఎందుకు వెళ్తాడు. ఒకవేళ ప్రేరణ సిస్టర్ ఫీలింగ్ అని ఉంటే ప్రేరణ కాదని ఫస్ట్ నబీల్కి ఎందుకు చేస్తాడు. అసలు వీళ్ళందరూ కాదు, ఎక్కడి నుంచో పరిచయం లేని వ్యక్తి హరితేజ వచ్చినప్పుడు హరితేజకి షీల్డ్ ఎందుకు ఇస్తాడు. సో ప్రతి దానికి ఒక రీజన్ ఉంది ఆయన గేమ్లో, ప్రతి దానికి ఒక థియరీ ఉంది, ప్రతి దానికి ఒక మీనింగ్ఫుల్ యాక్ట్ ఉంది. సో దాని పరంగా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి జస్ట్ లైక్ దట్ చేయరండి ఒక మనిషిని. లాస్ట్ సీజన్లో ఆడాడు, ఇంత వచ్చిందా రాలా. సో లాస్ట్ సీజన్లో ఇంత క్రేజ్ వచ్చిందా రాలా. ఈసారి ఆయన పేషెన్స్గా ఉంటున్నాడు, గొడవలు అవసరమైతేనే పెట్టుకుంటున్నాడు. అరే చివరికి టవల్ గురించి కూడా ఆయన ఏ టవల్ కట్టుకోవాలో కూడా మనం చెప్పాలా. సరే ఆ టవల్ వల్ల ఆయన ట్రోల్ కూడా అవుతున్నాడుగా, రెడ్ టవల్ వల్ల ఏదో కొంతమందిని అట్రాక్ట్ చేయడానికని. మన సొసైటీలో పార్టీలు కానీ ఇంకోటి కానీ ఎలా ఉన్నాయి, ఒక మనిషికి మనకి ఇష్టం ఉంటే ఆ మనిషికి, ఇప్పుడు సపోజ్ మనకు ఒక పార్టీ ఇష్టం ఉందబ్బా, టీఆర్ఎస్ ఇష్టం ఉంది, టీఆర్ఎస్ ఇష్టం అంటే కాంగ్రెస్ కోపం, కాంగ్రెస్ ఇష్టం అంటే టీఆర్ఎస్ కోపం, టీడీపీ ఇష్టం అంటే వైసీపీ కోపం, వైసీపీ ఇష్టం అంటే టీడీపీ కోపం. అలానే పవన్ కళ్యాణ్ నా ఫేవరెట్ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆపోజిట్, తారక్ ఫ్యాన్స్ ఆపోజిట్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆపోజిట్. సో దానివల్ల లాభాలు ఎంత ఉంటాయో లాస్ కూడా అంతే ఉంటాయి. జస్ట్ లైక్ దట్ గేమ్. అంతెందుకండి, పవన్ కళ్యాణ్ అనే పేరు మీద గౌతమ్కి ఎన్ని ఓట్లు పడతాయి చెప్పండి. గౌతమ్ సపోర్ట్ చేసే వాళ్ళు తారక్ ఫ్యాన్స్ ఉంటారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు. ఆ డీపీఎల్ చూస్తేనే తెలుస్తుంది. డీపీలు నిఖిల్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అందరు ఫ్యాన్స్ ఉంటారు. సో అక్కడ గేమ్ నచ్చి ఇది చేస్తారు చెప్తే అది మనల్ని మనం తగ్గించుకున్నట్టు ఉంటుంది. ఆయన ఓకే ఆయన ఒక స్ట్రాటజీని ఫాలో అయ్యాడండి, వాట్స్ రాంగ్ విత్ దట్. నిజంగా స్ట్రాటజీని ఫాలో అయ్యాడు, వాట్స్ రాంగ్ విత్ దట్. అసలు మనం దాన్ని తప్పెలా పెట్టగలం అంటున్నా. సో ఇప్పుడు అక్కడ ఒకసారి ప్రేరణ అన్ని శారీస్ ఉండగా నేను గంగవ్వ శారీ కట్టుకుంటాను అంటది. ఎందుకని, గంగవ్వ శారీ కట్టుకుంటే ఎంతో కొంత వస్తనేగా. సో నీకు హార్మ్ఫుల్గా ఏదన్నా చేశాడా ఆయన, సో నిన్ను తొక్కి పైకి రావాలనుకున్నాడా. సో అలా చేసే ప్రాసెస్లో ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, ఎప్పుడు ప్లస్ ఎందుకు అయింది. సో పవన్ కళ్యాణ్ రెడ్ టవల్ కట్టుకున్నాడు కాబట్టి ఓట్లు వేస్తాము అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఒక రకంగా అది ట్రోలింగ్ కూడా గురవుతాడు కదా ఆయన. సో అంటే ఇవన్నీ ఆలోచిస్తే నిజాలు బయటికి తెలుస్తాయి. సో అంటే నేను ఇప్పుడు చెప్పా కదా, ఎక్కడైనా ఇప్పుడు మెహబూబ్ బయటికి రాగానే ఎందుకు చెప్తాడు, అరే నాకు గౌతమ్కి అయితే అసలు మామూలుగా ఆలేదురా నిఖిల్లతో ఆడిన ఆటలో అంత ఇదని. చాలా మంది ఏంటంటే ఆయనకి జస్ట్ లైక్ దట్ సుడి కలిసి వచ్చింది, సుడి కలిసి రావడానికి అంత అంటే ఓట్లు వేస్తున్న ప్రతి ఒక్కరిని ఇచ్చేసినట్టే కదా. అక్కడ సుడి కలిసి ఎలా వస్తుంది గేమ్ ఆడకుండా. అట్లా అనుకుంటే నిఖిల్కి అసలు ఏం ఆడకపోయినా ఓట్లు వస్తాయి అంటారు కదా, ఇంకా ఎక్కువ సుడి కలిసి వచ్చినట్ట. అసలు నిఖిల్ ఏం ఆడవలేదు, జస్ట్ లైక్ దట్ ఉన్నా వచ్చేస్తాయి అంటే సుడి కలిసి వచ్చినట్ట. సో ఎవరైనా కష్టపడితేనేగా వచ్చేది. సో ఈయన కూడా అవసరమైన ప్రతిసారి గేమ్స్ ఆడాడు, అవసరమైన ప్రతిసారి నామినేషన్లో పాయింట్స్ పెట్టాడు, అవసరమైన ప్రతిసారి నిజాయితీగా ఉన్నాడు, అవసరమైన ప్రతిసారి హానెస్టీ చూపించాడు, అవసరమైన ప్రతిసారి జనాలకు హెల్ప్ చేయటమే చేశాడు. ఆయనకి ఏం జరిగింది వేరే వాళ్ళ నుంచి అంటే మీరు జస్ట్ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నిజంగా అటువంటి పాయింట్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. లేదు నిఖిల్ ఈ రకంగా హెల్ప్ చేశాడు, లేదు ప్రేరణ అసలు ఎంత హెల్ప్ చేసింది గౌతమ్కి, లేదు నబీల్ అసలు రెండు ఇన్స్టెన్సెస్లో గౌతమ్ బలి హెల్ప్ చేశాడు, లేదు అవినాష్ అసలు గౌతమ్ని అసలు ఇలా చేశాడు హెల్ప్ అని చూపించండి. ఇప్పుడు నేను చెప్పాక ఎగ్జాంపుల్స్ ఎవరెవరికి ఏ సిచ్యువేషన్ హెల్ప్ చేశాడు. సో అవినాష్కి హెల్ప్ చేశాడు, బ్యాక్ బిచ్చింగే. నబీల్కి అంటే అవినాష్ రోహిణితో మంచిగా మాట్లాడతాడు, బ్యాక్ బిచ్చింగే. నబీల్కి హెల్ప్ చేస్తాడు, బ్యాక్ బిచ్చింగే. విష్ణుకి హెల్ప్ చేస్తాడు ఒకనొక టైంలో. సో నాకు నచ్చని వాళ్ళు ఇంట్లో ఎవరెవరంటే గౌతమ్ టేస్టీ తేజ అంటుంది ఆమె. సో అంటే ఆమె పర్సెప్షన్ అది, ఆమెను కూడా తప్పట్టంలా. అంటే ఏ రకంగా ఇతను వేరే టార్గెట్ గేమ్స్ ఆడి ఇతను ఎలా సంపాదించుకున్నాడు, ఆయన గేమ్ను బట్టే ఇది అయ్యారు జనాలు. అంతేగాని ఆయన కరెక్ట్ ఉంటే కరెక్ట్ అంటారు, రైట్ అంటే రైట్ అంటారు.
నేను ఇవన్నీ చెప్పాను అనుకో, ఓ అమ్మా అన్నట్టు అంటారు. ఆయన తప్పులు చేసినప్పుడు కూడా చెప్పాను. చూడండి నా వీడియోస్ ఉంటాయి. ఓకేనా? సో ఎవరిని టార్గెట్ చేస్తున్నారనే దానికి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇది. మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ కొట్టండి. లేదు తప్పు అనిపిస్తే డిస్లైక్ కొట్టండి. ఓకేనా? దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.